జిల్లా నర్సరావుపేట పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట పట్టణంలో శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా గురువారం నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు స్థానిక శిశు మందిర్ దగ్గర నర్సరావుపేట ఇసప్పాలెం పంచాయతీ పరిధిలో గల వార్డుల్లో పర్యటించారు. సైడ్ కాలువల్లో పూడికను తీశారు. సైడ్ కాలువల వద్ద పెరిగిన పిచ్చి మొక్కల గడ్డిని తొలగించారు. స్థానికులతో వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చలవాడ మాట్లాడారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న నర్సరావుపేట పట్టణంలో మరి హోసన్న మధురం చుట్టుపక్కల ఇసపాలెం గ్రామ శివారు ప్రాంతంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా శుభోదయం. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా కరెంట్ ఏఈ గారు కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అందరూ కూడా పంచాయతీరాజ్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఏదైతే 5 ఏళ్లలో ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినాయో మరి పంచాయతీ వ్యవస్థను కానీ మరి పురపాలక శాఖ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు అందరం కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఎవరి గ్రామాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి, ఎవరి రోడ్లు వాళ్ళు బాగు చేసుకోవాలి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి మనం అందరం కూడా వీటిని బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల కోట్లు అప్పయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం పన్నుల ద్వారా అదేవిధంగా బడ్జెట్ రైజ్ చేయడం కష్టంగా ఉంది. కాబట్టి బడ్జెట్ మనకు శాంక్షన్ అయ్యేదాకా మన పరిసర ప్రాంతాలను మనమే శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు, విజయవాడ వరదల్లో ఆయనే 10 రోజులు ఉండి, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, రామనాయుడు గారు, దేవినేని ఉమా గారు, పత్తిపాటి పుల్లారావు గారు అందరం కూడా కష్టపడి నేను అక్కడే ఉన్నాను 10 రోజులు. మరి బుడవేరు వాగిని దగ్గరుండి మనమే పుడుచుకోవడం జరిగింది. అంటే మానవ నిర్మితంతో మనం ఆ బుడమేరు వాగుని బ్రీచ్ చేసి ఆపడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు కష్టపడి అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆయన పని చేస్తే అందరూ పని చేస్తారు. ఆ కోవలోకి నేను కూడా ఇక్కడ ప్రతిరోజు 5 నెలలుగా నేనే గ్రామాల్లోకి వెళ్తున్నా, వార్డుల్లోకి వెళ్ళి అన్నీ ప్రతి కాలువ పూడికి తీస్తున్నాము. అదేవిధంగా రోడ్లు గుంటలు లేకుండా మరమ్మతులు చేయిస్తున్నాము. 2 పూటలు తాగునీరు రావడానికి వీలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రాంతం అయితే ఇసపాలెం గ్రామ శివారు, దీన్ని మున్సిపాలిటీ మెర్జ్ చేసుకోవాలి. దీనికి జీవో రాగానే నారాయణ గారు జీవో ఇస్తారు. రాగానే ఈ ప్రాంతం మొత్తాన్ని మున్సిపాలిటీలో మెర్జ్ చేసుకొని మరి సైడ్ కాలువలు కానీ, తాగునీరు కానీ, కరెంట్ సప్లై అన్నీ కూడా దగ్గరుండి ఇప్పిస్తాము. ఇక్కడ ప్రజలు అడగాల్సిన అవసరం లేదు. మేమే దగ్గరుండి మీ ఆలోచన మేరకు మేమే ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్తున్నాము, ప్రతి వార్డులోకి వెళ్తున్నాము. సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ వాళ్ళు కానీ అందరం కూడా ఏదైతే మరి కాలువలు శుభ్రం చేస్తే ఫాగింగ్ చేస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని 6 నెలలుగా ముందుండి దగ్గరుండి చేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా వెలికి తీసి వాళ్ళు కూడా మరి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మేము కూడా ఎమ్మటే మున్సిపల్ శాఖ అధికారులు కానీ, మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు కట్టా కిరణ్ గారు కానీ, అదేవిధంగా మన క్రాంతి కుమార్ గారు వీళ్ళందరూ కూడా 6 నెలలుగా కష్టపడి పనిచేస్తున్నారు. ఒక టౌన్ మాత్రం దాదాపు 80% శుభ్రం అయింది, చక్కగా తయారైంది. ప్రతి మెయిన్ డ్రైన్స్ మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శివారు ప్రాంతంలో ఉన్న ఇసపాలెం గ్రామ పరిధిలో వీటిని కూడా మెర్జ్ చేసుకొని వీటిని కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్పి మీడియా మొక్క మాటిస్తున్నాను. ఇక్కడున్న ప్రజలు కూడా అందరూ కోరేది ఒకటే, మాకు కూడా మా సౌకర్యాలు చూడండి అని అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అడిగినా అడగకపోయినా మేము దగ్గరుండి బాగు చేస్తామని చెప్పి, అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. మరి దీనికి పురపాలక సిబ్బంది కానీ, మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది, సచివాలయ సిబ్బంది, మరి గ్రామ నాయకులు, మరి అందరూ కూడా మహిళలు రావడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని ఎవరు చెప్పినా చెప్పైనా బాధ్యతగా మేమే స్వీకరిస్తాము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటేనే ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసు. మేము తప్పనిసరిగా ప్రజలు అడగకముందే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మరి ఇక్కడున్న మహిళలు కూడా చాలామంది చెప్తున్నారు వాళ్ళ బాధలు. ఎందుకంటే మరి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇల్లు కట్టారు, మరి సరైన లేఅవుట్స్ లేవు, మరి సరైన సౌకర్యాలు లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా వీళ్ళు ఇల్లు కట్టారు. కాబట్టి ఆ కాంట్రాక్టులు కూడా నోటీసులు ఇస్తాము. తప్పనిసరిగా మన ప్రజల కోసం మనం పనిచేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మనం ముందుకెళ్దాము. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ.